అత్తాకోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదండి, నా కూతురండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జామ్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది. వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఏగానే ఎస్ఐగానే చేశారు. ఏదో అమ్మ ఇన్స్పెక్టర్ సిఏ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 చచ్చిపోయారు. 40 దాదాపు 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడతారు. వాళ్ళు ఏంటంటే రాకరావిడి నాగబాబు కంటే కూడా చిన్నమ్మ. అది ఆ వయసు అంత చిన్నవాళ్ళు. అమ్మ మా పిన్నమ్మని నాకంటే చిన్నవాళ్ళు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాకురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం, మా అమ్మమ్మని చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొనిచ్చారు. ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంతా బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా. కాబట్టి ఆ నాన్న ఫస్ట్ సూత్రధారి. అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్ అనుకుంటాం. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఇప్పటికే వాళ్ళ ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుంపుడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకా అంతకుమించి ఏముంటుంది. ఎస్ ఒకరినొకరు భరోసా అనేది అది మా ఫ్యామిలీలో వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు